నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేషనల్ కేడెట్ కోర్ ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ పెరేడ్ ఉత్సవాలను కొత్త ఢిల్లీలో ప్రారంభించిన ఉపరాష్ట్రపతి. దేశంలో ఎన్సీసీ సేవలు మరువలేనివన్న జగదీప్ ధన్కర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ముఖ్యమంత్రి. తాడేపల్లి నుంచి నిధులు విడుదల చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన. దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. దేశంలో ఎన్సీసీ అందిస్తున్న సేవలు మరువలేనివని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఎన్సీసీ రిపబ్లిక్ డే పెరేడ్ ఉత్సవాలను ఈరోజు కొత్త ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లు ఎంతో చైతన్యాన్ని కలిగి ఉంటారన్నారు. భారత్ అభివృద్ధిలో వారు అత్యంత కీలకమన్నారు. వారి అంకిత భావం, సమయ పాలన అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. వీరు దేశ యువతకు ఆదర్శమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం లక్ష్యంతో ఎన్సీసీ పనిచేస్తున్న తీరును ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. By your actions and conduct, you all exemplify unity in diversity. NCC ensures your organic growth as ambassadors for national awareness campaigns, fostering integration across cultural, religious, and geographical lines. Your participation with cadets from 25 countries mirrors India's recent G20 leadership guided by one earth, one family, one future. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈరోజు కొత్త ఢిల్లీలో సమావేశమైన పలు అంశాలకు ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రయాన్ని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. విదేశీ యాత్రికులు, పర్యాటకులకు ఆహ్వానం పలుకుతూ అయోధ్య ఆర్థిక సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడనుంది. ప్రపంచ పుణ్యక్షేత్రంగా అయోధ్య ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అయోధ్యధామ్ మహర్షి వాల్మీకి నివాళిగా రూపుదిద్దుకుంది. పురాణ రామాయణాన్ని రచించినందుకు మహర్షి వాల్మీకి పేరును పెడుతూ సాంస్కృతిక స్పర్శను జోడించింది. లోతైన సాంస్కృతిక మూలాలున్న అయోధ్య వ్యూహాత్మకంగా కీలకమైన ఆర్థిక కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా మారింది. అంతర్జాతీయ యాత్రికులు, వ్యాపారులను ఆకర్షించడానికి చారిత్రక ప్రాముఖ్యతకు అనుగుణంగా ఈ విమానాశ్రయాన్ని కేంద్రం తీర్చిదిద్దనుంది. ఈ సందర్భంగా పలు దేశాలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్దమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ ఆహ్వానిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు innovate.mygov.in/ppc 2024ను సందర్శించాలని విద్యాశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 1 కోటి మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది. 4,000 మంది ప్రధానితో ముఖాముఖి మాట్లాడతారని తెలిపింది. శ్రీరాముని పవిత్రోత్సవం అయోధ్యతో పాటు దేశం మొత్తం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా శ్రీరాముని భజనలు, రచనలు, కవితలను సామాజిక మాధ్యమం వేదికగా అందరూ పంచుకోవాలని తన మన్ కీ బాత్ ప్రసంగంలో కోరిన ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో సైతం రోజు భజనలు, పాటలను పొందుపరుస్తున్నారు. రామ్లాలా పట్ల భక్తితో నిండిన జుబిన్ నౌటియల్, పాయల్ దేవ్, మనోజ్ ముంతాషిర్ పాడిన భజన హృదయాన్ని హత్తుకునేలా ఉందని పేర్కొంటూ శ్రీరామ భజనకు ట్యాగ్ చేశారు.
అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులై ఉండి ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి పొందని 68,990 మందికి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి 97,76 లక్షల రూపాయలను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. గత 55 నెలల్లో డీబీటీ రూపంలో 2,46,551 కోట్ల రూపాయల పథకాలను లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వివిధ జిల్లాల్లో ఇలా లబ్ధి పొందిన వారితో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ పేదలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, వివక్ష, లంచాలు, అవినీతికి తావు లేకుండా పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పించడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం, అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం, సచివాలయంలోకి వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు, లేదా అది కూడా 1902కు జగనన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్కు ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏమేం పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి, ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరు మిస్ కాకుండా ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీతనం, గవర్నమెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అన్న భావన, తపన, తాపత్రయంతో గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పే సంకేతం కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వం ఎంతగా తోడుగా ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి కూడా కారణం కలెక్టర్ల దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధ్యాస పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత బాగా జరుగుతూ ఉంది. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పి వీళ్ళందరికీ కూడా మరొకసారి మిస్ అవుట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈరోజు కొనసాగింది. ఈ బస్సు యాత్రలో శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత, తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీలు మెరుగు మురళి, సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. జగన్ మంచి పనులు చూస్తుంటే ఓర్చుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఈరోజు మన ప్రజల్ని, మన బీసీలని, మన ఎస్సీలని, మన మహిళా వర్గాలని మోసం చేసింది చాలదని చెప్పి మళ్ళొకసారి మోసం చేయాలి, ఏదో విధంగా ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలకంతా కూడా మనం తెరదింపాలా. ఖచ్చితంగా మన కోసం పాటుపడుతున్న, మన కోసం పనిచేస్తున్న, పేదరికం పోగొడుతున్నటువంటి, పేదల పక్షాలు పోరాడుతున్నటువంటి మన అక్క చెల్లెలకి, మన ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో జగనన్న పక్షాన్ని మనం అందరూ నిలబడితేనే రేపు మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటారు. నాన్ డీబీటీ ద్వారా 2,34,000 కోట్ల రూపాయలని మన మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. చంద్రబాబు గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఏ స్కీమ్ చూసినా మొత్తం స్కాములే కానీ డైరెక్ట్గా ప్రజలకు కనిపించినటువంటి ప్రతిఫలం ఏమీ లేదు. ఈరోజు నేతన్నకు కానీ, రైతన్నకు కానీ, అలాగే అక్క చెల్లెమ్మలకు కానీ, మన బిడ్డలకు కానీ వీళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలేయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి శ్రామికుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
ఓటర్ల అవగాహన కోసం ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దురదృష్టకరమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన ఈరోజు వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ మావులూరి నాగేశ్వరరావు కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12 వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుందని, అర్హులైన వారు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. పారదర్శకంగా ఎన్నికలు జరగడం కోసం, ఓటర్ల నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరగడం కోసం, ఓటు యొక్క విలువను తెలియజేయడం కోసం ఈ స్వీప్ అనే సంస్థని ఏర్పాటు చేసింది. 2009 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకి నిధులు విడుదల చేయకపోవడం వలన పెద్ద ఎత్తున జాగృతి కార్యక్రమాలు జరగటం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ రేపు 9-10 తేదీల్లో విజయవాడ వస్తుంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు జరిగేటట్టుగా స్వీప్ కార్యక్రమానికి నిధులు ఆయా జిల్లా కలెక్టర్లకు అందించేట్టుగా కృషి చేయాలని కోరుతున్నాం. ఎలక్షన్ కమిషన్ విభిన్న ప్రతిభావంతులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేషు పిలుపునిచ్చారు. బాపూజీ కళామందిర్లో ఈరోజు నిర్వహించిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్నో చేస్తున్నప్పటికీ పౌర సమాజం కూడా ఇలాంటి కార్యక్రమాలకు అండగా నిలవాలన్నారు. వందేళ్ల క్రితమే ఈ లైఫ్ క్లబ్ అవతరించింది. ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లైఫ్ క్లబ్ అనేటువంటి. అటువంటి లైఫ్ క్లబ్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా దాదాపు 200 పైబడి దేశాల్లో ఈరోజు సుమారుగా 15 లక్షల పైబడి మెంబర్స్తో అనేక రకాలైనటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు. అందులో మన టౌన్లో కూడా, మన జిల్లాలో కూడా లైన్స్ క్లబ్ సేవలు గత కొన్ని సంవత్సరాలుగా కూడా అనేక రకాలైనటువంటి ఫీల్డ్స్లో ఇస్తున్నారు. ముఖ్యంగా లైన్స్ క్లబ్ ఏంటంటే ఎడ్యుకేషను, హెల్త్, ఎన్విరాన్మెంటు, పావర్టీ, తర్వాత హంగర్, ఇవి ప్రయారిటీస్. అంటే పీస్తో పాటు వాస్తవానికి అప్పట్లో ఒరిజినల్గా ప్రపంచ శాంతి స్థాపనలో భాగంగా ఇది చేసినప్పటికీ తర్వాత సమాజంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా వాటి యొక్క లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయతకు అర్థం చెబుతూ మానవత్వానికి ప్రతిరూపంగా పెన్షన్లను 3,000 రూపాయలు పెంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడం జరిగింది. ప్రజలందరూ దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. ఈ రాబో ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ బాబు, లోకేష్ బాబు, స్థానికంగా ఉన్నటువంటి పల్లెబాబు, ఈ 4 బాబులు కలుసుకొని ప్రజలను మళ్ళా మోసం చేసేదానికి, మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా అంటే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మా పల్లెల్లో, పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో ఏ గోడ కనపడినా మీ డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, పల్లెబాబు ఎమ్మెల్యే కావాలా, జాబు కావాలంటే ఇంటింటికి ఉద్యోగం, జాబు కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, పల్లెబాబు ఎమ్మెల్యే కావాలా, మీ బంగారు ఇంటికి రావాలంటే, బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి మీ బంగారు ఇంటికి రావాలంటే చంద్రబాబు పెద్ద కొడుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, చిన్న కొడుకు పల్లెబాబు ఎమ్మెల్యే కావాలని చెప్పి 2014 ముందు ఈ ప్రాంతంలోని అనేకమైన గోడలకు, తెల్లగోడలకు నీలిరాతలు అంటే రాబిన్సన్ బ్లూ అంటాం కదా మనం బట్టల్లో వాడుకుంటే బ్లూ, ఆ బ్లూ వేసి
ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి ఇంటి వద్ద గోడలు రాసి పెట్టినారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్. చిన్నారులలో ఉండే సృజనాత్మకతను వెలికితీసి సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి బాలోత్సవం దోహదపడుతుందని వైఎస్ఆర్ జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ అన్నారు. కడపలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన బాలోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లలోపు చిన్నారుల్లో దాగి ఉండే ఆలోచనలను ప్రదర్శించే విధంగా ఒత్తిడిని అధిగమించేలా బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదహైదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలికల్లో ఉన్న కళా నైపుణ్యాలని, బుద్ధి కుశలతను బయటకు తీయడానికి, వాళ్ళ మానసిక వికాసానికి, భవిష్యత్తుకు నైపుణ్యాలు అలవరుచుకోవడానికి, విద్య మాత్రమే కాకుండా జీవన రంగాలలో వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకోవడానికి ఈ కడప బాలోత్సవం అనేటటువంటిది ఒక ప్రాతిపదికగా ఉండాలని ఈ 5, 6 తారీఖులు జనవరిలో నిర్వహిస్తున్నాము. బాలోత్సవం ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే బాలలకు ఉండేటటువంటి హక్కుల్ని పరిరక్షణ చేసుకునే దానికి, వాళ్ళ మీద ఈనాటి జీవనశైలి చూపిస్తున్న ఒత్తిడిని, కుంగుబాటును అధిగమించడానికి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకొని దాని నుంచి వచ్చేటటువంటి దుష్ఫలితాల నుంచి కూడా బయటపడడానికి ఈ కడప బాలోత్సవ కార్యక్రమాలు పిల్లల్లో ఇప్పుడే బీజం వేస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ప్రపంచంలో భారీ ఆరోగ్య హామీ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ పథకం అని శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నమ్రత ప్రియ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవానిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అమలు చేస్తున్న ఆరోగ్య శాఖ పథకాలను వివరించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుందన్నారు. మన ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి సేఫ్ డెలివరీ అవ్వడానికి కోసం అని చెప్పి ప్రతి నెల 9వ తారీఖున ప్రతి పిహెచ్సిలోని, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోని ఎక్కడైనా సరే మొత్తం మీ గర్భిణీలు అన్ని టెస్టులు ఫ్రీ అన్నమాట. సో అది మీరు మీ ఏఎన్ఎం అక్కడికి తీసుకొని వెళ్తా అన్నప్పుడు ఆమెతో పాటు రావాలి. వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు అవుతాయి. పారిశుద్ధ పనులు, అలాగే వాటర్ సప్లై, అలాగే సీసీ రోడ్లు మొదలైనటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ మా గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరెన్నో అభివృద్ధి పథకాలని చూపిస్తూ ప్రజల అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులకు 6 నెలలకు ఒకసారి లబ్ధి అందించే కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 8 పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించారు. అనంతరం దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 3,173 మందికి కొత్తగా సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించామన్నారు. బైయాన్యువల్ శాంక్షన్స్ అనే ఒక కార్యక్రమం అంటే లాస్ట్ జూన్ నెలల నుంచి జూలై నుండి ఇప్పుడు దాకా లాస్ట్ 6 నెలల్లో వివిధ సంక్షేమ కార్యక్రమంలో గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్లో విడిపోయిన వాళ్ళు ఆర్ ఎవరైనా ఒకరికి వచ్చేసి ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూస్ వలన, ఆధార్ మిస్ మ్యాచ్ వలన, ఆర్ బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ వలన, ఆర్ వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవడంలో
డిలే అయిన వలన వివిధ విషయం వలన ఎనీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ పెట్టిపోయిన వాళ్ళందరికీ కూడా ఎవ్రీ 6 months ఒక కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వారికి వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అందించడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో చిన్నపల్లంకి గ్రామంలో వికసిత భారత సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ యాత్రకు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కొండ చివరి గ్రామమైన చిన్నపల్లంకి గ్రామంలో గిరిజన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై కళా జాతర బృందాలు కేంద్ర ప్రభుత్వ పథకాలను లఘునాటిక రూపంలో ప్రదర్శించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పూర్తి సమాచారాన్ని అందజేశారు. మాకు సంవత్సరానికి 2,000 రూపాయల లెక్క సంవత్సరానికి 3 విడతలు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మాకు ఆ డబ్బులు మొక్కలకి కొద్దిగా మాకు మందులు వేసుకోవడము, మా చిన్నపల్లి గ్రామంలో భూములు ఏవి లేనందున మాకు పిఎం కిసాన్గా ఈ 3 విడతలు ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. మోడీ నాకు ఈ మధ్యనే ఆయుష్మాన్ భారత్ అనే కార్డు వచ్చింది. దీన్ని బట్టి నేను ఎంతటి చికిత్సనైనా పొందగలుగుతాను. ఆసుపత్రిలో ఎంత కష్టం వచ్చినా దానికి నరేంద్ర మోడీ గారు సాయంతో ఈ కార్డు వచ్చిందండి. దీనికోసం నరేంద్ర మోడీ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలలో భాగంగా ఎంతో వివరంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి ప్రజలకు, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న పథకాలను ఇంత వివరంగా వీధి నాటక రూపంలో చెప్పించడం వల్ల వాళ్ళకి ఎంతో లాభం చేకూరింది. అధికారులుగా మా అధ్యక్షతన ఇది జరగడం మా సమక్షంలో మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చాలా అవగాహన అనేది చాలా మందికి జరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక వీడియో రూపంలో అలాగే ఒక నాటిక రూపంలో ప్రదర్శించడం జరిగింది కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా బాగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామాన్ని నేను భావిస్తున్నాను. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం కాకినాడ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాజులూరు మండలంలో నిర్వహిస్తున్న ఈ యాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నారు. అలాగే లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ మాకు అందుతున్నాయి. ఇందులో భాగంగా మాకు జల్ జీవన్ మిషన్లో ఒక వాటర్ ట్యాంక్ వచ్చింది. తర్వాత ఇంటింటికి పైప్ లైన్లు వేస్తున్నారు. అవి వర్కులు నడుస్తున్నాయి. ఇప్పుడు అవి కొంచెం ఇంకా టైం పట్టేలా ఉంది. అంతా పూర్తి అయ్యేటప్పటికి మాకు దాంట్లో ఇంచుమించుగా 1,20,00,000 మాకు మంజీర్ గ్రామానికి, మంజీర్ పంచాయతీకి రావటం జరిగింది. అవి కాకుండా ఇంకా కిసాన్, పిఎం కిసాన్ అందుతుంది రైతులందరికీ. తర్వాత ఇంకా ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా 72 కార్డులు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా మిగిలిన వారు కూడా త్వరలో అందుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్ఆర్జీసీ జాతీయ ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రజల అందరికీ కూడా నిత్యం అదే వ్యవసాయ పనుల మీద ఆధారపడి బతుకుతున్న నిరుపేద కుటుంబాలందరికీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతో తోడ్పడుతున్నది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటి వరకు అందించిన సాయంతో పాటు రానున్న రోజుల్లో చేయనున్న సాయం తదితర అంశాలపై ప్రజలకు వివరించేలా విజయ సంకల్ప యాత్రను చేపట్టామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూపూడి రంగరాజు అన్నారు. గుంటూరులో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా కేంద్రం ఇచ్చిన పథకాలకు రాష్ట్రంలోని 2 పార్టీలు వారి ఖాతాల్లో వేసుకుని మనుగడ సాగించాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లలోనూ బీజేపీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఏమేమి చేసింది, ఏమేమి చేయాల్సిన పని ఉన్నది, ఎంత డబ్బు ఇచ్చారు,
గత 2 ప్రభుత్వాలకు ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత డబ్బు వినియోగించారు, ఎన్ని స్టిక్కర్లు వేసుకున్నారు 2 పార్టీలు. కేంద్రం ఇచ్చే డబ్బులతోటి స్టిక్కర్లు వేసుకొని మేం చేశాం అనేటువంటి ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది. 2024లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గణనీయమైన సీట్లను గెలుచుకోబోతున్నది. అసెంబ్లీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన వాణిని వినిపిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి అయోధ్యలో ఈ నెల 22వ తేదీ స్వామివారి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ అక్షింతలు ఇంట్లో పెట్టుకుంటే శుభప్రదమని తెలియజేస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటింటికి అక్షింతలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్షింతలను పంపిణీ చేశారు. ఎంతో మంచి మనసుతోని పెద్దరికంతో మాకు ఇది ఇవ్వడం జరిగింది. స్వామివారి అక్షింతలు మాకు ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. అలానే ఏమైతే వాళ్ళు మరి ఆ రామమందిరం కట్టడానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నారో ఆ ప్రసాదాన్ని కూడా మనం ముట్టుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలానే ఇక్కడ ఏ టైమింగ్ అయితే పొద్దున్నే 22వ తేదీ 11 గంటలకి పొద్దున్నే అక్కడ రామ మందిరం ఏ రకంగా అయితే స్టార్ట్ చేస్తున్నారో అదే రకంగా మన కాళహస్తిలో ఊరందూరులో నా కుగ్వారం గ్రామంలో ఇదే 11 గంటలకి మరి శ్రీరాముని కళ్యాణోత్సవం కూడా చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. అందరూ కూడా ఆహ్వానితులు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి రామవారిని దర్శించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుంది. అందులో భాగంగా దేశం మొత్తం ప్రతి గడపకు అక్షంతలను రామాలయం కానించి అయోధ్య నుంచి వచ్చిన వాటిని పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు గాంధీ వీధిలో మేము అక్షంతలు ఇంటింటికి వెళ్లి పంచే కార్యక్రమం చేస్తున్నాము. ఆ రోజు ప్రతి ఒక్కరు 22వ తారీఖు టీవీలో 11 గంటల పైన ప్రోగ్రాం చూడొచ్చు. సాయంత్రం దీపావళి పండుగలాగా మనం ఇంటి ముందర నూనె దీపాలు వెలిగించుకొని అయోధ్య రామ మందిరానికి మీరందరూ సహకరిస్తారని మేము కోరుతున్నాం. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షింతలను బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో ప్రజలకు పంపిణీ చేశారు. అంతకుముందు ప్రజలతో కలిసి బీజేపీ నాయకులు చుట్టుగుంట గణపతి ఆలయంలో అక్షింతలతో ప్రదక్షిణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ మాట్లాడుతూ అయోధ్యలో సీతారాములను పూజించిన అక్షింతలు పవిత్రంగా స్వీకరించి నిత్యం పూజలు చేసి వాటితో పాటు సీతారాముల చిత్రపటం, అయోధ్య రామయ్య ఆహ్వాన పత్రం, స్వామివారి ఆశీర్వచనం ఇంటింటికి ప్రసాదంగా అందిస్తున్నట్లు తెలిపారు. ముత్యాల తలంబ్రాలు శ్రీరాముల వారి కళ్యాణానికి వెళ్ళినటువంటి ఆదర్శంగా శ్రీరాముని ఆరాధించినటువంటి కబీర్ దాస్ యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానాల యొక్క ఆదర్శంగా 500 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తమ కళ్ళతో వీక్షించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈ రోజున జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని హిందూ మహాసముద్రంలో నౌక హైజాక్కు గురైంది. సోమాలియా తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌకలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది. గుర్తు తెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని అందులో పేర్కొంది. వెంటనే స్పందించిన భారత నౌకాదళం నౌక గమనాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తోంది. సముద్ర తీర గస్తీ కోసం కేటాయించిన ఐఎన్ఎస్ చెన్నైను రంగంలోకి దించింది. దీంతో పాటు ఎయిర్క్రాఫ్ట్ను పంపింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది. ఈ నెల 1వ తేదీన PSLV C-58తో పాటు గగనతలంలోకి పంపిన ఫ్యూయల్ సెల్ను విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పనితీరును విశ్లేషించడంతో పాటు డేటాను సేకరించింది. ఈ విషయాన్ని ఇస్రో సామాజిక మాధ్యమం Xలో ప్రకటించింది. భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్గా దీనిని వ్యవహరిస్తున్నారు. ఇది రసాయన చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేసి కేవలం నీటిని మాత్రమే వదులుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేసింది. కాగా ఎక్స్పోసాట్ దేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది అని శాస్త్రవేత్తలు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 761 కొత్త కేసులు నమోదవగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 4423 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉండగా 89 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో అత్యధికంగా 1249 క్రియాశీల కేసులుండగా ఆంధ్రప్రదేశ్లో 128 కేసులు నమోదయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక, పాలన, విదేశాంగ విధానంలో భారతదేశం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. ఫుడాన్ యూనివర్సిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ షాంఘై జాంగ్ జియాడాంగ్ రచించిన ఈ కథనం గత 4 ఏళ్లలో భారతదేశం సాధించిన అద్భుతమైన విజయాలను ప్రముఖంగా ప్రస్తావించింది. విదేశాంగ విధానంలో భారత్ గొప్ప వ్యూహాత్మక ఆలోచనలతో ముందడుగు వేస్తోందని తెలిపింది. నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా, జపాన్, రష్యా తదితర దేశాలు, ప్రాంతీయ సంస్థలతో భారత్ సంబంధాలను పెంపొందించుకుంటూ బహుముఖ వ్యూహం అనుసరిస్తోందని ఈ వ్యాసం పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.